ఈయన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి పేరు వచ్చేసి పాస్టర్ రాజు. ఇతను ఖమ్మంలో ఉంటాడు. ఇతని చర్చ్ పేరు వచ్చేసి కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్. ఇతని ఉండే చర్చి ఏరియా పేరు వచ్చేసి బల్లెపల్లి గణేష్ టౌన్షిప్ ఎదురుగా ఉంటుంది. ఈ బ్రదర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో ఏముందో చూసి మాట్లాడుకుందాం. వీడియో చూద్దాం. రామన్నపేట నుండి వచ్చారు. 2 నెలల నుంచి మరి చేతులకి ఈ 2 చేతులకి 2 కాళ్ళకి ఇట్లా బొబ్బలు వచ్చాయి. 2 నెలల నుంచి మరి ఆ బొబ్బలు వచ్చి రెస్కారి పుండ్లు పడి మరి బిడ్డ బాధపడతా ఉంది. పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం రోజు మరి నా ముందుకు తీసుకొచ్చారు ప్రేయర్ చేయమని. నేను చూసినప్పుడు పాపం ఇవన్నీ పుండ్లు పడ్డాయి, రెస్కారుతుంది. ఇవి చూసి నేను అనుకున్నా ఎంత ఇబ్బంది పడుతుందో పాపం, ఇలా కాళ్ళకి చేతికి ఒంటికి మరి అలాంటివి వచ్చి ఇబ్బంది పడుతుందని పాపం అనిపించి నేను ఆ రోజు దేవుడి సన్నిధిలో భారంగా నేను ప్రేయర్ చేశాను. చేతులు తల మీద చేతులు వేసి ప్రార్థించాను. ప్రార్థన చేసినప్పుడు ఎల్లమ్మాయి మళ్ళీ వచ్చే వారం కల్లా ఇవి తగ్గిపోతాయి, దేవుడు నేను ముట్టాడు, స్వస్థపరిచాడని చెప్పాను. మరి 2 నెలల నుంచి మెడిసిన్ వాడుతుంది, తక్కువ కాలేదు. నేను పోయిన ఆదివారం ఏమి కొరకు ప్రార్థన చేశాను. దేవుడు చూడండి నార్మల్గా అన్నిటిని స్వస్థపరిచాడు. సూపర్ గట్టిగా చెప్పాలి కదా మరింత. సో వీడియో చూశారు కదా. ఈ వీడియోలో బ్రదర్ ఏమన్నట్టుండంటే, ఒక తల్లిగారు స్టేజ్ పైన తీసుకొని వచ్చి ఆమె చేతులకు బొబ్బలు ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి. ఆ బొబ్బలు 2 నెలల నుంచి తనకు ఒక ఇన్ఫెక్షనో లేకుంటే ఏదో ప్రాబ్లం అయ్యో తన చేతులకు కాళ్ళకు అలాగే బొబ్బలు వచ్చాయంట. తను పోయిన వారమే వీళ్ళ చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం వల్ల ఇతను భారంగా ప్రార్థన చేశాడంట. ఎంత భారంగా అంటే ఈ వీడియో రిలీజ్ చేసి వదిలిన తర్వాత కుప్పలు మంది రావని భారంగా ప్రార్థన చేశాడంట. బ్రదర్, నీకు నేను సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు మోసం చేస్తున్నావు? అమాయకులని, బైబిల్ తెలియని వాళ్ళని, ఏదో క్రైస్తవ్యంలో పోతే బాగుపడతాము అని వచ్చిన వాళ్ళని, వాళ్ళ అవసరాలని ఆసరగా తీసుకొని నువ్వు ఎందుకని దోచుకుంటున్నావు డబ్బు? ఎందుకని అమాయకులని కొండగొర్రలను చేసి ఆడుకుంటున్నావు? తనకు 2 నెలల నుంచి ఆ వ్యాధి అనేది ఉంది. 2 నెలల నుంచి కూడా మందులు అనేది వాడుతుంది. ఓకే, మందులు వాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యాధి అనేది కొద్దిగా నయం అవుతుంది. ఇప్పుడు నీ చర్చికి రావడం వల్లనే, నేను ప్రార్థన చెయ్యడం వల్లనే నువ్వు స్వస్థత వచ్చిందని అంటున్నావు కదా బ్రదర్. బైబిల్లో ఎక్కడ కూడా అపోస్తులు కానీ యేసుప్రభు వారు కానీ ఎక్కడ ప్రార్థన కానీ ఎక్కడ స్వస్థతలు చేసినా సరే వెంటనే జరిగాయి కదా. మరి మీరేంటి బ్రదర్, ప్రార్థన చేస్తే ఇన్స్టాల్మెంట్లో స్వస్థతలు జరుగుతున్నాయి? నీకు నిజంగా అలాంటి శక్తి ఉంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే అవన్నీ మాయమైపోవాలి, అసలు కనిపించకూడదు. సరే, కనిపించినా సరే అప్పటిదప్పుడే అవ్వాలి కదా, వెంటనే అవ్వాలి కదా. మరి ఎందుకు అవ్వట్లేదు? నీ దగ్గర నిజమైన స్వస్థత వరం ఉంటే నువ్వు ఎందుకంత వీక్గా ఉన్నావు? మంచిగా తిని పుష్టిగా ఉండొచ్చు కదా. నీకే స్వస్థత లేదు, ఇంకా ఎదుటి వాళ్ళకి ఎలా చేస్తావు? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 33వ వాక్యంలో మనం చూసుకుంటే, అక్కడ పక్షవాయువు కలిగి 7 ఏళ్ళ నుంచి మంచం పట్టిన అతను ఒక అతను ఉన్నాడు. అయితే పేదలు అక్కడికి వెళ్ళి ఆ మంచం బట్టి పక్షవాయువుతోటి ఎవరైతే బాధపడుతున్నారో ఆ మనిషిని, నేను యేసు ప్రభు నామంలో నీకు నేను స్వస్థత చేస్తున్నానని చెప్పి అతని ప్రార్థన చెయ్యడంతో అతను మంచం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఓకే, అపోస్తులు చేసిన స్వస్థతలు ఎక్కడ కూడా వెంటనే కార్యాలు జరిగాయి, వెంటనే స్వస్థతలు వచ్చాయి. నేటి క్రైస్తవ్యంలో చూసుకుంటే ఏంటంటే ఇన్స్టాల్మెంట్ స్వస్థతలు. వీడియో ముఖంగా ఈ రాజు బ్రదర్కి నేను అడిగేది ఏంటంటే, నువ్వు జనాల్ని కేవలం డబ్బు దోచుకోవడానికే జనాల్ని మోసం చేస్తున్నావు ఇలాంటి వీడియోలు తీయడం వల్ల. పేరుకేమో దేవుడు స్వస్థపరుస్తున్నాడు అని చెప్తావు, కానీ టైటిల్ మాత్రం దైవజనుడు ప్రార్థన చేయగా 2 నెలల నుంచి ఉన్న అనారోగ్యం స్వస్థత జరిగింది అని టైటిల్స్ పెడుతున్నావు. దయచేసి ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. మత్తయి సువార్త 7:15 ఏమని చెప్తుందంటే, దొంగ బోధల గురించి జాగ్రత్త పడండి. వాళ్ళు పైకైతే పాస్టర్లే కానీ లోపలైతే క్రూరమైన తోడేళ్ళు అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు కేవలం తోడేళ్ళు మాత్రమే. గొర్రెల్ని పీక్కు తినే తోడేళ్ళు, వాళ్ళ కాపరి కాదు, తోడేళ్ళు మాత్రమే. దయచేసి ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. నేను ఎన్నో వీడియోలు చేస్తున్నా. ఇలాంటి వీడియోలే చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు సువార్త చెప్తున్నారు కదా. మరి సువార్త కాని సువార్త ఎవడు చెప్తాడు?
మనం పంట పొలం వేసామంటే దానికి కావాల్సిన ఎరువులు ఏ విధంగా వేస్తామో దానికి పట్టిన చీడ పురుగులను కూడా అదే విధంగా దానికి మందులేసి తీసేస్తాము. నేను చేసే పని కూడా అదే. బైబిల్లో ఈ విధంగా లేదు కదా, మీరు ఎందుకని ఈ విధంగా చేస్తున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నాను, అడుగుతున్నాను. అడిగే హక్కు ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉంది.